శివకుమార్ లాల్ గారు మీరు చెప్పండి, మీరు విన్నారు ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పింది. కాంగ్రెస్ అంటే వాగ్దానాలను నిలబెట్టుకుంటే పర్లేదు, కానీ లేకపోతే 2028లో గవర్నమెంట్ అంటే మీకు సీట్లు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్పై కొంచెం అసంతృప్తి పెరిగిందని అంటున్నారు. దీనికి మీ కామెంట్ ఏంటి? మీకు వైకే టీవీ ప్రేక్షకులకు, వివేక్ పాటిల్కి, పాపిరెడ్డి గారికి, మా బీజేపీ తమ్ముడు ఎస్ఆర్ మల్లేష్కి కూడా నమస్కారం. అయితే మొత్తానికి పాపిరెడ్డి గారు అన్న నేను దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి బీయింగ్ ఏ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఐ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో కొన్నిటిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే పెన్షన్ అన్నారు 4,000 అని, గతంలో ఇచ్చిన 2,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ మహిళలకి 2,500 రూపీస్ ఒకటి పెండింగ్ ఉంది. తర్వాత తులం బంగారం ఒకటి, షాదీ ముబారక్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరుగుతుంది. ఆ తులం బంగారం ఎక్స్ట్రా అమౌంట్ అది ఇవ్వట్లేదు. దాన్ని తులం బంగారం విషయంలో మటుకు ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ కాంగ్రెస్ పార్టీ, నేనే డైరెక్ట్ చెప్పడం ఏంటంటే, అప్పట్లో తులం బంగారం గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అది 28,000 రూపాయలు తులం బంగారం ఉండింది. కానీ ఈ రోజు పరిస్థితికి వస్తే 150,000 రూపాయలు తులం బంగారం. కాబట్టి అది ఆ విషయంలో మటుకు అది రూల్డ్ అవుట్ అనేది నేను ఓపెన్ గా పబ్లిక్ ఇది కామెంట్ అనుకోండి, లేకపోతే వాళ్ళకి నేను సంజాయిషి చెప్తున్నా అనుకోండి. ఎందుకంటే 150,000 రూపాయలు తులం బంగారం అంటే గవర్నమెంట్ మీద ఎంత బడ్జెట్ పడుతుంది, భారం ఎంత పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండి, అది టీఆర్ఎస్ పోయి ఇప్పుడు పర్మనెంట్ గా బీఆర్ఎస్ అయిపోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ మొన్ననే వేరే వాళ్ళకి వచ్చింది కాబట్టి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి ప్రజలని మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు చేసిన అప్పులకి 6,500 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వడ్డీ కట్టడం జరుగుతుంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ మీద పోతూ భారం వేసిపోయిన గత ప్రభుత్వం. సో దానికనే నేను ఈ మాట చెప్పడం జరిగింది. ఏదైతే తులం బంగారం విషయంలో మటుకు అది రూల్డ్ అవుట్. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎట్లయితే చేయలేదో ఆ దిశగానే ఈ తులం బంగారం పక్కకి వెళ్ళిపోతుంది అనేది నేను అనుకుంటున్నా. ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తుండ్రు. ఎస్, బహుశా ఇవ్వకపోవచ్చు. ప్రజలకు కావాల్సింది 2,500 రూపీస్ మహిళలకు ఇస్తానది, పెన్షన్ కావాలనేది చాలా మంది కూడా నా దగ్గరికి కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సార్ 4,000 రూపాయలు ఇస్తే అట్లీస్ట్ మేము ఓల్డేజ్ మాకు మాత్రలకు కానీ లేకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు టాబ్లెట్లకి మా ఖర్చులకి పనికొస్తాయి అనేది చెప్పేటోళ్ళు కూడా చాలా మంది అయినారు. అది స్వయాన ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆయనకు చేరవేయడం జరిగింది త్రూ సమ్ ప్రాపర్ ఛానల్. ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చినామో ఈ హామీలు ఇస్తే మటుకు ఖచ్చితంగా ప్రజల్లో ఏం మార్పులు ఉండవు. గత ప్రభుత్వం కంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ 2.5-3 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ మేలు అనేది ప్రజలలో కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే యువకులకు ఏదైతే 4,000 రూపాయలు ఇస్తున్నామో అది కూడా, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారి మీద ఆమె అనౌన్స్ చేసింది కాబట్టి అది కూడా బహుశా డిక్లేర్ అవుతుంది. యూత్ డిక్లరేషన్ కూడా ఒకటి జరిగేది ఉంది, అది కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే 2029 ఎలక్షన్ లో కూడా పెద్ద ఏముండదు. కాకపోతే బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు బాగా వేయాలనే ఆలోచన ఉంది అనే మాట మటుకు వాస్తవం. కానీ బీజేపీలో ఉన్న లోపాలు ఇప్పుడు శివకుమార్ గారు ఇప్పుడు ఏవైతే మీరు చెప్పారో మీ హామీలు అమలు చేయకపోవడం కానివ్వండి, లేకపోతే ఇలాంటి తదితర ఆల్రెడీ ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత కనబడుతోందని మనం అనుకోవడం కానివ్వండి, ఇలాంటి విషయాలు ఏమైనా బీజేపీకి ప్లస్ అవుతాయి అనుకుంటున్నారా మీరు? అంశా గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బీజేపీ ప్రభుత్వం ఆలోచన వేరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన వేరు. గతంలో ఇంతకుముందు పాపిరెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను వినడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయము మొన్న 23 ఎలక్షన్ లో బీజేపీ ముందుంటుంది అనే రకంగా బీజేపీ స్వయంకృత అపరాధం చేయడం జరిగింది. బండి సంజయ్ని అధ్యక్షుడిని తీసేసి కేటీఆర్ చెప్పిండు అని ఒక నెపంతో బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ అధ్యక్షుడిని వేసింది. ఇదే కిషన్ రెడ్డి ఆలోచిస్తే బండి సంజయ్ అధ్యక్షత ఉన్నప్పుడు బీజేపీ శ్రేణులు కానీ, నాకు లోకల్ గా చాలా మంది, ఎస్ఆర్ మల్లేష్ కూడా నాకు మంచి పరిచయం, మా తమ్ముడే, ఎంతో మంది మంచి ప్రామినెంట్ లీడర్లను కూడా ఈరోజు బండి సంజయ్ పోయిన తర్వాత కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత తొక్కేసిండ్రు. ఈరోజు మీరు ఆలోచించండి, లోకల్లా రాజాసింగ్ ని మించిన నాయకుడు లేడు నాకు తెలిసి.
దేశం కోసం ధర్మం కోసం అన్న బీజేపీ అన్న. ఈరోజు అటువంటి వ్యక్తిని పక్కన పెట్టింది బీజేపీ అంటే ఇంకా మిగతా వాళ్ళని ఏం చేస్తుంది? ప్రతి దగ్గర వీళ్ళు చెప్పేది ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రెండోది 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఈరోజు మొత్తానికి తెలంగాణకి బీజేపీకి ఇస్తే ఈరోజు వాళ్ళ దగ్గరనే 8 మందినే సఖ్యత లేదు, 8 మంది ఎంపీల సఖ్యత లేదు. ఈరోజు ఒక రాఘవ చెడ్డ అని ఒక బచ్చగాడు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి మొత్తం ఇండియా పాకిస్తాన్ వార్ లాగా విభజించిండ్రు అని చెప్తే ఇదే బీజేపీ నాయకులకు ఎక్కడ కూడా ఒక ముఖం లేదు. ఆడ యుద్ధం వివేక్ ఒక్క సెకండ్ ఆగమా. అయితే ఈ పరిస్థితిలో బీజేపీ ఉంది. ఇంకోటి ఏంటంటే కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని వీళ్ళు సర్ది చెప్పడానికి చూస్తుంటే తప్ప ఎస్ ఆ పిల్లోడు మాట్లాడింది తప్పు, పక్క రాష్ట్రం ఎంపీ మన పిల్లోడు కాదు అనే రకంగా ఎక్కడ కూడా సారీ రాఘవ చెడ్డ కాదు మన తేజస్వి సూర్య మాట్లాడిండు. తేజస్వి సూర్య మాట్లాడిన దాన్ని ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా సమర్థించుతున్నారు తప్ప వాడు చెప్పింది తప్పు అనే రకంగా మాట్లాడతలేడు. మొన్న మళ్ళా ఇంకొకటి ఆలోచిస్తే రాఘవ చెడ్డ సబ్జెక్ట్ కూడా నేను ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ వాడిని ఏదో మాయ మాటలు చెప్పేసి అమిత్ షా ప్లస్ నరేంద్ర మోదీ వాడిని ఇమీడియట్ గా ఆమ్ ఆద్మీ పార్టీలకే ఈ రోజు బీజేపీలో నడిపింది. అంటే వీళ్ళకి మొత్తానికి ఎక్కడైనా సరే ఇప్పుడు మల్లేష్ అటువంటి నాయకులు అవసరం లేదు వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి. మొత్తానికి పక్క పార్టీలలో ఎవడైతే లీడర్ ఎదిగిండో వాడిని గుంజుకుందాం, వాడు ఇక్కడ ఉంటేనేమో వాడు కల్పిట్ అవుతాడు, వాడి మీద కేసులు ఉంటాయి. అదే బీజేపీలోకి పోతే వాషింగ్ పౌడర్ నిర్మా వాడు క్లీన్ అయిపోతాడు, ఇంకా మళ్ళీ ఇంకా మీద ఏమి ఇబ్బందులు ఉండవు అనే రకంగా బీజేపీ మొత్తానికి సొంత నాయకుల మీద నమ్మకం పక్కన పెట్టేసి పక్క పార్టీలలో ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి అనే ఆలోచనతోనే బీజేపీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అటువంటిది కుదరదు. తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ నాయకులు కానీ మేధావులు మంచి తెలివి పరులు అవసరం అనుకుంటే మంచితనము మర్యాదకి ఒక సానుకూలంగా స్పందిస్తారు తప్ప ఇటువంటి అమిత్ షా నరేంద్ర మోదీ లాగా మోసపూరితమైన లెక్కలు చేస్తా అంటే మటుకు జనరల్ గా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. అచ్చేదీన్ ఆయింగే అనే రకంగా ఇదే నరేంద్ర మోదీ చెప్పిండు. ఈ రోజు గ్యాస్ అవన్నీ ఆలోచిస్తే సచ్చేదీన్ వచ్చిందనే రకంగా మనం అనుకోవచ్చు. రెండోది ఈ రోజు జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో 15 కాలేదన్ లాయింగే కాలాదన్ లాయింగే అన్నాడు. దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కాలాదన్ కిదరగా నరేంద్ర మోదీ కిదరగా నియమాలు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాకపోతే వాళ్ళు వేసుకున్న అంచనాలు కాదంటలేదు. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో మమతాని ఓడిండ్రు అనే రకంగా ఆలోచిస్తే 90 లక్షల ఓట్లు అక్కడి నుంచి వాళ్ళు తీపించడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని 32 లక్షల ఓట్లు మళ్ళీ బ్యాక్ ఇవ్వమని చెప్తే కూడా ఈ రోజు వరకు ఎలక్షన్ వరకు భయభ్రాంతులు చేసి అక్కడ ఒక మొత్తానికి స్క్వాడ్లను పెట్టి లేకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని పెట్టి మొత్తానికి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఈ రోజు బెంగాల్ ని ఇప్పుడు మొత్తానికి చొరబాటుదారులు వస్తుండ్రు, బంగ్లాదేశ్ కెన్ వస్తుండ్రు అన్నప్పుడు అంటే బంగ్లాదేశ్ కెన్ వస్తుండంటే ఆడ బిఎస్ఎఫ్ ఏం చేస్తుంది, బీజేపీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తుండ్రు, పడుకొని నిద్రపోతుండా? అదే మీ బాధ్యత. అటు మమతా బెనర్జీ బాధ్యత కానీ బెంగాల్ రాష్ట్రం బాధ్యత కానీ. స్వయాన ఢిల్లీలో ఆల్రెడీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హోంశాఖ మంత్రి ఆయన పరిధిలో ఢిల్లీలో మొత్తానికి మాకు సపరేట్ మా యంత్రాంగం నడుస్తుంది అంటే లేదు మీకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి ఇవ్వము, మొత్తానికి అమిత్ షా కంట్రోల్ అనే నడుస్తుంది అనే రకంగా మాట. అంటే వీళ్ళకి ఎక్కడ ఏది నచ్చుతుందో అది చేయడం మొదలు పెట్టిండ్రు బీజేపీ ప్రభుత్వం. రేపు రాబోయే రోజుల నుంచి ఇంకా దేశంలో మొత్తానికి 3 రాష్ట్రాలలో ఉన్నోళ్ళు ఈ రోజు దగ్గర అన్ని రాష్ట్రాలలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు 3-4 రాష్ట్రాలనే కాంగ్రెస్ ఇంకా వేరే ఉన్నారు. ఈ రోజు అస్సాం గురించి ఆలోచిస్తే హేమంత్ బిశ్వ శర్మ గురించి మాట్లాడుతున్నాడు. హేమంత్ బిశ్వ శర్మ ఎవడు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాడిని కూడా తీసుకొని ఈ రోజు అస్సాంలో లాస్ట్ టైం సీఎం చేశారు. ఇప్పుడు అదే సీఎం ని మళ్ళీ నెక్స్ట్ చేస్తారు. దాని మీద మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ భార్యకి 3 పాస్పోర్ట్లు ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి అనే రకంగా కేసు పెట్టిండు. దాని మీద ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మీద ఒత్తిడి చేస్తే కూడా ఆయన ఈరోజు సుప్రీంకోర్టు ని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో సురక్షితంగా ఉన్నాడు. అంటే బీజేపీ ప్రభుత్వం మొత్తానికి సిబిఐని ఐటీ దాడులు చేస్తూ మొత్తానికి ప్రజలను మొత్తానికి నాయకులను భయభ్రాంతులు చేసి వాళ్ళ పార్టీలో చేరితే వాడు వాషింగ్ పౌడర్ నిర్మా, లేకపోతే మొత్తానికి వాడు కల్పిటు దొంగ, లేకపోతే ఇంకేమైనా పేర్లు పెడతారు. ఇది అనుష బీజేపీ ప్రభుత్వం.